హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు చెప్పారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇదే కారులో దాదాపు 3-4 రోజులుగా ఓ 33 ఏళ్ల మహిళ మృతదేహం ఉంది. అది గత రాత్రి వరకు కూడా మృతదేహం ఉందన్న సంగతి మాత్రం ఎవరికి తెలియదు. దాదాపు 3 రోజులుగా దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చడంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని కారు డిక్కీని ఓపెన్ చేస్తే మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ మహిళ మృతదేహం ఈ కారు డిక్కీలో ఎందుకు ఉన్నది అన్నది ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఘటన పూర్తిగా కలకలం రేపుతుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్కు అతి సమీపంలో ఇక్కడ ఈ 3-4 రోజుల క్రితం ఈ కారులో TS03 FF 8094 కారులో గత 3-4 రోజులుగా ఓ మహిళ మృతదేహం ఉంది. దీన్ని పోలీసులు రాత్రి గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని ఈ కారు ఎవరిది, ఈ కారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది వివరాలు ప్రస్తుతం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 3-4 రోజులుగా ఈ కారు ఇక్కడే ఉంటున్నట్టుగా పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన స్థానిక సిఐ అదేవిధంగా ఎస్ఐ ఇక్కడికి చేరుకొని విచారణ జరిపారు. ఈ కారు ఎల్కతుర్తికి చెందిన సురేందర్దిగా పోలీసులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన వినోద్కు అతను అద్దెకు ఇచ్చినట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వినోద్ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం కొంత ప్రాథమికంగానైతే పోలీసులు కొంత ఈ సంఘటనకు సంబంధించి కొంత వివరాలు అయితే సేకరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ మృతి చెందిన మహిళది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి గోదావరి కనికి సంబంధించిన మానస 33 ఏళ్ల మానసదిగా ఈ మృతి చెందిన మహిళ మృతదేహంగా గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు ఇటువైపు ఎవరు రాకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు ఈమె తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. ఇక్కడ ఆధార్ కార్డు లభించింది. దాంతో ఆమె వివరాలు కొంత తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. గోదావరికి సంబంధించిన అంకతి మానస ఈ మృతురాలుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా మనకు కొంత పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎల్కతుర్తికి చెందిన వినోద్ అదేవిధంగా మానస గోదావరికి చెందిన మానస స్నేహితులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. అయితే ఈ మానస ఎలా మృతి చెందింది అన్నది ఇప్పుడు పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. ప్రధానంగా వినోద్ కరీంనగర్కు వెళ్ళి మానస కూడా కరీంనగర్కు వచ్చి వీళ్ళిద్దరూ గదిలో కలిసి ఉన్న సందర్భంగా ఒక్కసారిగా మానస నోట్లో నుంచి నురుగలు రావడం, ఫిట్స్ రావడంతో మృతి చెందింది అని చెప్పి ప్రాథమికంగా వినోద్ అయితే పోలీసులకు కొంత సమాచారం ఇచ్చారు. అయితే దీన్ని ఇంకా అనుమానాస్పద మృతిగానే పోలీసులు భావిస్తున్నారు. ఫిట్స్ మానసకు ముందు నుంచి ఫిట్స్ ఉందా లేదా అన్నది ఇప్పటికే పోలీసులు తల్లిదండ్రుల నుంచి కూడా సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. మరి కాసేపట్లో మానస తల్లిదండ్రులు కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇక్కడికి దాదాపు 200 మీటర్ల దూరంలో కూడా ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ఇప్పటికీ నిన్న రాత్రి కారు డిక్కీ ఓపెన్ చేసి మహిళ మృతదేహంగా గుర్తించిన తర్వాత మళ్ళీ ఆ కారు డిక్కీ క్లోజ్ చేశారు. ఇప్పటివరకు కూడా ఎవరిని ఇటువైపు రానివ్వడం లేదు. ఇది హత్యగా కొంత అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో అనుమానాస్పదగా మృతిగా కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో డీసీపీ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అదే సమయంలో మానస తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు మరి కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే వినోద్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతను కొంత ఇచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. మొత్తానికి మానస మృతి సాధారణ మృతియా లేకపోతే హత్య అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఎవరైతే పోలీసుల అదుపులో ఉన్న వినోద్ పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తే తప్ప సమగ్ర వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. మరోవైపు ఈ ఎల్కతుర్తి ప్రాంతంలో ఈ ఎల్కతుర్తి మండల కేంద్రంలో 3-4 రోజులుగా కారు డిక్కీలో మృతదేహం ఉంది అన్న సంగతి తెలుసుకొని కొంత భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటు కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ పోలీసులకు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఇక్కడ చేరుకొని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓవర్ టు యు.